ఈ పెళ్లి జరగదు. నలుగురు ఉండే ఇల్లే నా బిడ్డకు కావాలి. నా కూతురు అడుగు పెట్టే ఇల్లు ఉమ్మడి కుటుంబం అయి ఉండాలి. అలాంటి ఇంటికే నా కూతుర్నిస్తాను. హలో, నథింగ్ మ్యాన్. ఏం అమ్మలేదని చెప్తున్నాను కదా. ఇక్కడే ఉన్నా, అమెరికాలో ఉన్నా. మార్నింగ్ వచ్చాను, చాలా. హే హాయ్. Is he in? Yes. How's he? Angry. Okay. కలిసినప్పుడు చెప్తానులేరా. హేయ్, నిన్ను కాదు. ఐ కాల్ యు లేటర్. ఎందుకు వచ్చావు? ఎప్పుడొచ్చావని కదా అడగాలి. అదే, ఎప్పుడొచ్చావు? నీ వెనకే వచ్చాను. ఎందుకు? అందుకే. అందుకంటే? అందుకే. అదెందుకు నాకెందుకులే గాని, ఇప్పుడు నా క్యాబిన్కి ఎందుకు వచ్చావు? ఇది మన హాస్పిటల్. వాట్? తెలివితేటలు చూపించుకో. తెలియనట్టు ప్రవర్తించుకో. తెలిసి వచ్చింది నువ్వు. నీకు తెలిసింది పట్టించుకోవద్దని చెప్పడానికే వచ్చాను. పట్టించుకోపోవడం ఏంటి? దట్స్ ట్రూ. అదే నిజం. మన ప్రేమ నిజమే. మన ప్రేమ కన్నా మీ అమ్మగారి కోరిక బలమైంది. మన ప్రేమ బలహీనమైంది కాదు. సమయు, నాకు బీపీ పెంచుకో. పెరిగిన బీపీని ఎలా తగ్గించాలో డాక్టర్గానే కాదు, నీ లవర్గా కూడా నాకు తెలుసు. ముందిక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను. సమయు, జరిగింది తెలిసి ఏం జరగనట్టు మాట్లాడుకో. మనం కలవు అని, కలవలేము అని, ఇక మీదట కలిసే అవకాశం లేదని తెలిసి ఎందుకు నా వెంట పడుతున్నావు? ఇద్దరం కలిసి ఒకటే నడుద్దామని. సమయు, ఆ అదృష్టం నాకు లేదని మీ అమ్మగారు కూడా చెప్పిన తర్వాత ఇంకా ఏంటి? నాన్నా, నువ్వు డాక్టర్ అవ్వవని చాలా మందిని నేర్పించారు అని చెప్పావు. ఆ మాటల్ని నమ్మి ఆగిపోయావా? డాక్టర్ అవ్వలేదా? అది వేరు, ఇది వేరు. రెండూ జీవితానికి సంబంధించినవే. నీ జీవితానికి నేను సరిపడిన సమయం. మా అమ్మ కోరుకుంటున్న జీవితం నాకు అవసరం లేదు. నేను ప్రేమించింది నిన్ను. చైల్డిష్గా మాట్లాడుకో. మాట్లాడుతుంది నువ్వు నాన్న. ఆ పరిస్థితి వచ్చింది. పరిస్థితులు ఎదురించే ధైర్యం నీకుంది. మీ పేరెంట్స్ని బాధ పెట్టే గుణం నాకు లేదు. నాన్నా, ఎనఫ్ సమయం. ఇక ఆర్గ్యుమెంట్స్ వద్దు. హలో, ఏం మాట్లాడుతున్నా? ఇట్స్ ఓవర్ ఏంటి? ఇట్స్ ఓవర్. అది జరిగే పని కాదు. బ్రతికితే నీకోసం బ్రతుకుతాను, చస్తే నీకోసమే చేస్తాను. ఇంత మీ వాళ్ళు ఆలోచించరు సమయం. ఆలోచించే రోజుని తెద్దాం నాన్నా. ఆ రోజు రావాలని నేను అనుకోవటం లేదు. నేను అనుకుంటున్నాను. సమయం. అవును, అవును నాన్న. ప్రేమించింది వదులుకోవడానికి కాదు, మనసిచ్చింది చంపుకోవడానికి కాదు. ఐ వాంట్ యూ. ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోను, నీకు దూరం కాను. నువ్వు లేని లైఫ్ని మా వాళ్ళు ఊహించుకోగలరేమో, నేను ఊహించుకోలేను. ఏనన్నా, తలనొప్పిగా ఉందా? తలే తీసేసుకోవాలనిపిస్తుంది. ఏనన్నా మాటలు? నా మాటలు కాదు, అన్ని మాటలు మాట్లాడి మీ అమ్మగారు నిన్ను ఎలా పంపారు? పంపింది నా మీద నమ్మకంతో కాదు, నీ మీద నమ్మకంతో. నువ్వు ఆవిడ మాట మీద ఉంటావనే నమ్మకంతో. చూసావా, ఆవిడ నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. ఉన్న 2 రోజులకే నన్ను నమ్మారు మీ అమ్మ. ఆ నమ్మకాన్ని నిలబెడతానే గాని ఎలా పోగొడతాననుకున్నావు? ఎలా అంటే, 2 రోజుల నమ్మకాన్నే పోగొట్టుకొని వాడివి 2 ఏళ్ల ప్రేమని వదులుకోవని. ఇదిగో, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇటే వస్తున్నావు. నా లైఫ్ ఇదే కదా నాన్న. కానీ కానీ నువ్వు నా వైఫ్ కాలేవు సౌమ్యం. నువ్వెవరు చెప్పడానికి? ఎవరు నువ్వు? ఇంకెవరు చెప్పాలి? నేను చెప్పాలి. నువ్వు చెప్పట్లేదుగా. తెలిసిందిగా. నీకు తెలియట్లేదు. దాని గురించి ఆలోచించనక్కర్లేదు. నువ్వు నా గురించి ఆలోచించడం మానే. నువ్వు మానగలవా? నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళను. నేను వెళ్తాను. వెళ్తున్నావా? వెళ్ళిపోతున్నా. హలో, ఈ క్యాబిన్ నుంచి వెళ్ళగలవేమో కానీ నీ మనసులో ఉన్న నన్ను దాటి వెళ్ళలేవు. వెళ్తాను.
వెళ్ళనివ్వనుగా. డాడ్ బేబీ ఏమైంది డాడ్? ప్రాబ్లం అయ్యేటట్టుంది బేబీ. వాట్? కృష్ణని ఇక్కడ చూశాడంటే వాడున్న సిచ్యువేషన్కి నా మీద ఉన్న కోపానికి నన్ను వదలే బేబీ. ఆవేశంలో నన్ను చంపేస్తాడు. ఏడ్చాడు, వాడిని చంపుతాడా? అంత లేదు డాడ్. ఉంటుంది బేబీ, 25 ఏళ్ల ప్రేమ చావు బతుకుల్లో ఉంది. వాళ్ళు పారిపోవడానికి ఇలా అవ్వడానికి నేనే కారణం. ఈ నేల తర్వాత నేను కనబడితే నన్ను వదులుతాడా? మరంతా తెలిసి ఎందుకు వచ్చావు డాడ్? మన టెన్షన్లో పడిపోయి ఈ లాజిక్కే మర్చిపోయాను బేబీ. ఇప్పుడు ఏం చేస్తావు? వెళ్ళిపోతాను. అదే బెటర్. అమ్మ సామాన్య, అనే గారు రండి. పిలిచినా Hey you! What are you doing here? What happened? You killed my uncle! ఏమైంది? Hey you! What are you doing here? ఏమైంది క్రిష్? What are you? You idiot! Vijay! Vijay Rangaravni చంపాడు! రంగారావు గారిని చంపాడు! విజయ్! You idiot! తెల్లుడా, ఎంత నాటకాలు ఆడుతున్నావు? ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వస్తే ప్రాణమే తీసేసానంటున్నావు. ఆ బుద్ధి ఉంది నీకు, ఆ ఆలోచనలో బతికేదే నువ్వు, నేను కాదు మిస్టర్ క్రిస్. No! You killed my uncle! నువ్వే ఆయన చంపావు! నేనే ఆయన్ని చంపి ఆయన కూతురు తీసుకెళ్లిపోయాను. సావిత్రమ్మ గారు నుదుట కుంకుమ దూరం చేశాను. ఈవిడి గుండెల్లో బాధను మిగిల్చాను. ఏం మాట్లాడుతున్నావు క్రిస్? నీ మాటలు నమ్మేటట్టున్నాయా? నమ్ముతాననుకుంటున్నావా? చేసిన పాపానికి పశ్చాత్తాపడకుండా నా మీద నింద వేసి నన్ను నిందితుడిని చేసి నువ్వు కాలు ఎగరేసుకొని తిరుగుదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నా కాలర్ పట్టుకొని అడుగుతున్నావు? Auntie! He's lying! Surya! He's lying! నేను అబద్ధాలు చెప్తున్నానా? You're lying! మరి నువ్వు మాట్లాడేవన్నీ నిజాలా? No, you're lying! ఇంత వయసు వచ్చిన నీలో మార్పు రాలేనందుకు చాలా బాధపడుతున్నాను. నీ వల్లే కదా ఇదంతా జరిగింది. నీ దురాశ వల్ల కాదు, దేవుడు అంటే ఆయన పోయారు. నువ్వు పట్టను పెట్టుకుంది ఒక మనిషిని కాదు, ఒక కుటుంబాన్ని.
నీ అత్యాస వల్ల ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కళ్యాణిని వీళ్ళందరూ వదులుకోవాల్సి వచ్చింది. నువ్వు ఒక్కడివి కాదంటే నిజం తెలిసిన ఇంతమంది అవునంటారు అనుకున్నావా? అనరు. పాపం కళ్యాణి అమ్మ నాన్న చూపించి నన్నే చేసుకోవాలనుకుంది. ఈ ఎక్కడి నుంచి వచ్చావో వచ్చావు. నీ మాయ మాటలతో బంగారం లాంటి కళ్యాణి మనసు మార్చేసావు. తప్పు కళ్యాణిది కాదు, నీదే. నీదే తప్పు. కళ్యాణిది కాదు సావిత్రమ్మ గారు. తప్పు వీడి చేశాడు, కళ్యాణిది కాదు. వీడిదే తప్పు. ఒక్కడివి చేసిన ఆ తప్పు వల్లే ఆ అమాయకురానికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. లేదంటే తనకి ఆ స్థితి వచ్చేదా? తల్లిని చూడాలని తల్లడిల్లిపోయింది కదా, చావు బతుకుల మధ్య పోరాడుతుంది కదా. ఇంత చేసి ఇంకా తప్పించుకోవాలి చూస్తున్నావే, నిన్ను ఏమనాలి? నువ్వు చంపినట్టు ఫోటోలు సాక్ష్యాలు ఉన్నా కూడా నీ నేరం నా మీద వేస్తున్నావంటే ఇక వేరే ఏం చెప్పాలి? నువ్వేం చెప్పనక్కర్లేదు చక్రధార్. ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేని స్థాయిలో నేను లేను. సాక్ష్యాన్ని కళ్ళతో చూసిన తర్వాత కూడా నా కళ్ళు మీ మీదకు మళ్ళా. అవును, ఇదే మాట శాము చెప్పింది. మేము నమ్మామా అన్నయ్య గారు? అమ్మా, ఏంట్రా గొడవ ఇంకా పెరగాలని చూస్తున్నావా? చెప్పు బావా, అన్నయ్య గారు, మీరు నిప్పండి. ఆ విషయం మాకు తెలుసు. మీరు చీమకు కూడా హాని తలపెట్టిన వారని మాకు తెలుసు. మీరేవి అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. నేనేమి ఆధారపడలే చెల్లెమ్మా, అంత వీడే చేశాడు. You idiot! డాడ్, ప్లీజ్ స్టాప్, ప్లీజ్ డాడ్. అమ్మమ్మ సారీ. అమ్మని చూడడానికి వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? ఎందుకు వచ్చారు? చేసిన తప్పు సరిపోదా? ఎనిమల్స్ డు. ఏం మాట్లాడుతున్నారు? నా వైఫ్ బతుకుందని వచ్చారా? ఎందుకు బతుకుందని చూడ్డానికి వచ్చారా? బ్రతకాలనే వచ్చాం. We don't need you and your affections. Go out now. Get out from here. డాడ్, అలా మాట్లాడకు. అందరూ మన కోసం వచ్చారు, మామ్ ని చూడ్డానికి వచ్చారు. I don't trust them. లిసన్ డాడ్. శామ్, అంకుల్ నమ్మకపోవడానికి రీజన్ ఉంది. ఆయన మాటలకి అర్థం ఉంది. నమ్మకం కలిగించేలా మేము ఏం చేశాం? ఏం చేయలేదుగా. ఆయన ఇప్పటికీ నమ్మటం లేదుగా. పెళ్లిలో అవమానించాను, ఆయన కాలర్ పట్టుకుని తోసేశాను. కోపం ఉంటుంది సార్. అవమానం పడుతుంది ఆయన కాబట్టి కోపం ఉంటుంది. ఇంత దూరం వచ్చాక చూపించకూడదు కదరా? అది కాదులే చెల్లి, మాటలతో కళ్ళల్లో నీటిని తుడవగలం గాని కడుపులో బాధను తుడవలేం. ఉంటుంది, అదిప్పుడే పోదు. పోకపోతే మనమే వెళ్ళిపోదాం. చేన్ తప్పుకి మాట్లాడేందుకు మాటలు పడాలి? సామాన్య, మరి లేకపోతే ఏంటత్తయ్య గారు ఆయన అనేది? అసలు వాళ్ళ కోసం వస్తే మమ్మల్ని అవమానిస్తారా? కాస్త ఓపిక పట్టు సామాన్య. మీకెందుకు అర్థం కావడం లేదు? నాకైతే అర్థం కావడం లేదు. పాపమమ్మా. ఏం పాపం చెల్లెమ్మా, పాపం అని ఆలోచిస్తే మేం పాపం అయ్యేలా ఉన్నాం. ఆ విషయంలో మేము నమ్మం కదా అన్నయ్య గారు. సర్లేమ్మా, మేమెందుకు చెడ్డవడం? ఏ గ్రిస్, ఇంతకీ ఏమంటావు? మిమ్మల్ని వెళ్ళిపోమంటాను. డాడ్ ప్లీజ్, అమ్మ కోసం వచ్చారు. ట్రై టు అండర్స్టాండ్. నా వైఫ్ బ్రతికుంది అని వచ్చారా? ఎందుకు బ్రతికుందని వచ్చారా అని అడుగుతున్నాను. నో డాడ్, వాళ్ళే వచ్చారు. అమ్మ మీద ప్రేమతో వచ్చారు. ఇప్పుడు వచ్చాం కదా అంకుల్,
లేట్ అవటానికి రాకూడదని కాదు, వీసా రీజన్ ఉంది. కళ్యాణి అత్తయ్య అంటే మాకందరికీ ప్రేమ ఉంది. నమ్మండి, తన కోసమే వచ్చా. ప్లీజ్ ఎలవస్. మీ అత్తయ్య గారు, మా నాయనమ్మ, ఆవిడ కూడా కళ్యాణి అత్తయ్యని చూడటానికే వచ్చారు. వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. అవును, ఎప్పుడు చూస్తానని చెప్పి తపన పడిపోతుంది. అవును. డాడ్ ప్లీజ్, నాకు డౌట్ గానే ఉంది. డాడ్ కమ్ విత్ మీ ప్లీజ్. డాడ్ కమ్ విత్ మీ. అవసరమా గ్రాండ్మా? ఇంత అవసరం లేదేమో అనిపిస్తుంది సావిత్రమ్మ గారు. మరే నేనెంతో కష్టపడి ఒప్పించి తీసుకొస్తే ఆయన అలా మాట్లాడతారేంటి? ఆహా, చూడగానే కాలు గడిగి లోపలికి తీసుకెళ్తారనుకున్నావా? మరీ అంత అనుకోలేదులేండి రాజా ఆంటీ. అనుకోనివి జరిగేదే జీవితం సామాన్య. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇక నువ్వు ఆపుతావాక? ఇంకా వెళ్ళిపోదాం అత్తయ్య గారు. ఉండమ్మా. గ్రాండ్మా మీరేమంటారు? నువ్వేమీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అంటాను. నేను షట్ అప్. ఒక మంచి చేశాను అనుకుంటున్నావు కదా, అది పూర్తయ్యే వరకైనా మంచిగా ఉండు. నేనుంటాను సూర్య. సమంత తండ్రి ఉండేలా లేడు కదా. శామ్ మాట్లాడడానికి తీసుకెళ్ళిందిగా, ఉంటారులే. ఏముంటారో ఆవిడేం మాట్లాడుతుందో. What is this, Sam? ఏం డాడీ ఆవేశం? I did not say anything wrong. నువ్వు చేసింది తప్పు అని నేను అనను. నీకు జరిగిన అన్యాయానికి అవమానానికి నువ్వు మాట్లాడావు. కానీ మనకు కావాల్సింది పడిన అవమానానికి తిరిగి అవమానించడం కాదు డాడ్. అసలు నాకు ఒకటి అర్థం కావడం లేదు సూర్య. అసలు ఆయనకే లేనిది నాకెందుకు? ఇంకా ఇక్కడే ఉందామంటున్నా. జరిగిన అవమానం చాలదా? అంతటి పెద్దవారు మన కుటుంబానికి పెద్ద దిక్కైన గ్రాండ్ మా వస్తే గెట్అవుట్ అంటాడా? అది మన స్వభావము కాదు. నీకు ఆలోచన ఉండదని విషయం తెలిసిన వెంటనే వాళ్ళు రాలేదన్న కోపంతో అన్నావని నాకు తెలుసు. No, Sam. No. I don't agree with you because I hate them. ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదు. ఏమిట్రా అన్నావు? తప్పేమి లేదా? మనమేమీ చెయ్యకపోతే ఆయన చేసింది తప్పవుతుంది నాయనమ్మా. మనమేం చేశాంరా? పెళ్లిలో అవమానించంగా నాయనమ్మా. వయసులో పెద్దవారిని కూడా చూడకుండా నేను గెంటేశాను కదా. అరే ఏంట్రా నువ్వనేది? మీ తాతగారిని చంపింది తానేనని తెలిసి మంచి పని చేశారని దండేసి సన్మానం చేస్తావా? అప్పుడు నువ్వు వాస్తవంలో ఉండి ఇప్పుడు దాంట్లోంచి బయటకొచ్చి నువ్వు మాట్లాడుకో. అలా మాట్లాడుకు డాడ్. I will speak like this. ప్లీజ్ డాడ్, నా మాట విను. మనకిప్పుడు కావాల్సింది పగలు పంతాలు కాదు. మామ్ బతకడం కావాలి, తను బ్రతకడం కావాలి. అప్పుడేదో అన్నారని ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళని అవమానించకూడదు. సాక్ష్యం లేకుండా చక్రధర్ని నిలదీసినా యూస్ లేదు. అమ్మమ్మ వాళ్ళ బిహేవియర్కి వాళ్ళ తరపున న్యాయం ఉంది. మీరేం అన్యాయం చేయలేదని తెలిసే రోజు వస్తుంది డాడ్. ఆ రోజు వరకు ఆగు ప్లీజ్. No. డాడ్, Do you think if she sees your mother, she'll be all right? ఎస్ డాడ్. డాడ్, ఎన్నో ఏళ్లుగా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు. అమ్మకి తగ్గకపోగా ప్రాణాల మీదకే వచ్చింది. తను కోలుకోవాలంటే అమ్మమ్మని చూడడం ఒక్కటే ట్రీట్మెంట్ డాడ్. తనే వచ్చింది, వద్దనకు. ఇక్కడే ఉంటే ఇంకా చాలా మాట్లాడతాడు అత్తయ్య గారు. అందుకే చెప్తున్నాను వెళ్ళిపోదాం. అది సామాన్య. వెళ్ళడం అంటూ జరగదు. లోపలికి వెళ్ళడానికి కూడా క్రిష్ గారు ఒప్పుకోవట్లేదు కదా సూర్య. ఒప్పుకోకపోయినా మేం వెళ్ళాలి. అదెలా కుదురుతుంది? వాడొక దుర్మార్గుడని తెలిసి కూడా వాడి చేత నేను మాట్లాడాలా? ఇక నా గౌరవం ఏముంటుంది? డాడ్, 20 ఏళ్ల క్రితం విడిపోయిన మన 2 కుటుంబాలు కలిస్తేనే మామ్ సంతోషపడుతుంది కదా